వరంగల్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో కొందరు సీనియర్లు దాడి చేసిన ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి చెందింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన కృష్ణబాబు అంజమ్మ కుమార్తె శ్రీవిద్య 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతోంది. పద్మాక్షి హాస్టల్ బి బ్లాక్లో ఉంటుంది. అదే హాస్టల్లో ఉంటున్న సీనియర్లకు శ్రీవిద్యకు మధ్య ఓ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీవిద్యపై 6 సీనియర్లు దాడి చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్కు వచ్చి విచారణ చేసి సయోధ్య కుదిర్చారు. ఈ ఘటన తర్వాత తల్లిదండ్రులు వచ్చి శ్రీవిద్యను ఇంటికి తీసుకువెళ్లారు. ఏపీలోని గంపలగూడెంలో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య ఈ నెల 7, 8 తేదీల్లో 2 సార్లు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మధిర ఠాణాలో ఫిర్యాదు చేశారు. కడుపులో నొప్పొస్తుందా? ఎందుకు తిన్నా తల్లి? కాదు, నువ్వు ఎందుకు తిన్నావు? ఇది ఎందుకు తిన్నావు? ఎవరెవరు? రూమ్లో వల్ల వాళ్ళ పేర్లు ఎవరు? ఏంటి? శ్రీజ, ఇంకా మా కొంచెం గుర్తు తీసుకొని చెప్పమ్మా. ఎవరు? ఇంకా పట్టింది వాళ్ళమ్మా. ఒక్కళ్ళ అందరూనా? 6 మంది. 6గురా? విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ ఈ నెల 2న కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో చోరీ జరిగింది. 2 ల్యాప్టాప్లు దొంగిలించారని 7 విద్యార్థులు కలిసి, ఒక ఛాంబర్ లో ఉండేటువంటి 7 విద్యార్థులు కలిసి ఇక్కడే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి వారిలో ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో శ్రీవిద్య, ఈమె కూడా వాళ్ళతో పాటు ఫిర్యాదు చేశారు. అయితే 4వ తారీఖు మళ్ళీ మరుసటి 2 రోజుల తర్వాత పోలీస్ విచారణలో 4వ తారీఖు శ్రీవిద్యనే ల్యాప్టాప్లు చోరీ చేసిందన్నటువంటి విషయం పోలీసులు తెలుసుకున్నారు. ఆమె కూడా నేరాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో సీనియర్లు కొంత ఆమెను మందలించారు. మందలించిన వెంటనే ఆమె వాళ్ళ సొంతూరుకు వెళ్ళిపోయింది. పలుమార్లు ఆత్మహత్య యత్నం చేసింది. తర్వాత వాళ్ళు ఆసుపత్రికి తరలించారు. తరలించే లోపలనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం శ్రీవిద్య మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఆత్మహత్య శ్రీవిద్య చివరి వీడియోలో కూడా తన ఆత్మహత్యకు గల కారణం అయినటువంటి విద్యార్థులు పేర్లు కూడా చెప్పి ఆమె పేర్లు కూడా చెప్పడంతో వాళ్ళ మీద కూడా మధిర ఠాణాలో, ఖమ్మం జిల్లా మధిర ఠాణాలో వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అయితే దొంగతనం జరిగినటువంటి మాట వాస్తవం, ఆ అమ్మాయి కూడా నేరాన్ని అంగీకరించినటువంటి మాట వాస్తవం. అయితే సీనియర్లు మందలించడంతో ఆమె కొంత ఆత్మ న్యూనత భావానికి గురై ఆమె ఇక్కడికి రాలేక, యూనివర్సిటీకి రాలేక అక్కడే సొంతూరులో ఆత్మహత్య యత్నానికి పాల్పడి తర్వాత ఆమె మృతి చెందినట్టు చెప్తా ఉన్నారు. ఈ పూర్తి ఘటన పైన విచారణ జరుగుతుందని అయితే యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీలో కొంత విషాదాన్ని నింపింది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అమ్మాయి మృతి చెందడంతో ఇక్కడ కొంత విషాదం అయితే వ్యక్తమవుతుంది. తనతో గడిపినటువంటి విద్యార్థులు కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. ఓకే నవీన్, థ్యాంక్ యూ.